వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. మేము పార్టీలకు అతీతంగా ఎవరు వచ్చినా పనిచేస్తున్నాం. మీరు గత ప్రభుత్వంలో తెలుగుదేశం వారికి పనిచేయకుండా ఇబ్బందులు గురి చేసినందుకు మళ్ళా వైసీపీ మాజీ ఎమ్మెల్యే, ఆంధ్ర రాష్ట్ర మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతిని మళ్ళా అదే విధంగా ప్రశ్నిస్తున్న వెనక్కి తగ్గేదే లేదు అంటున్న బాపట్ల కూటమి ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మరాజు. వచ్చిందండి ఆ రోజు అందరూ మన 14 మధ్య చాలా జనం విడిచిపెట్టేసి ఆడ కట్టున్నారండి. తర్వాత ఈయన కూడా కొని వచ్చిందండి, కొని ఈ కొని కూడా ఆ రోజు మా అందరూ అడిగితే వీళ్ళ వరకు ఇబ్బంది లేకుండా మంచిగా కాంపౌండ్. ఓకే, అయితే సార్ ఒక చిన్న విషయం సార్, మేము ముందు వైసీపీ ప్రభుత్వంలో ఆయన డిప్యూటీ స్పీకర్ గారు ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్తే మీది టీడీపీ వార్డు, మీరు టీడీపీ చేశారు అని చెప్పి నేను చేస్తానని చెప్పి 4.5 సంవత్సరాలు తిప్పించారు సార్. 4.5 సంవత్సరాలు తిరిగాము దీనికోసం. కేసులు, డబ్బులు పోయాయి, అంత చాలా నష్టపోయింది. మొత్తం ఊరు మొత్తం ఆడవాళ్ళు, ముసలోళ్ళు అందరూ ఎండల్లో కూడా ఇబ్బందులు పడ్డారు. 4.5 సంవత్సరాలు సార్ చేయలేదు. నిన్న వాళ్ళకి అలా పింఛన్ రాలేదు, తెలుగుదేశం వాళ్ళని ఇలా కట్ చేశారు. వైసీపీలో చేరితే మీకు పింఛన్ ఇస్తామని వాళ్ళు తెలియజేస్తే అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా అని మాట్లాడితే నోటి ఏదో అది మాట్లాడుతున్నారు అని నేను అన్నాడు. మళ్ళీ నేను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చేసిన పనులకి మీరు తెలుగుదేశం వార్డని 4 సంవత్సరాలు మిమ్మల్ని తిప్పుకుని మీ పని చేయకుండా ఎందుకు చేయలే? తెలుగుదేశం అని చేయకుండా ఒక ప్రజాప్రతినిధి ఉండకూడదు. మన వైసీపీ వాళ్ళు వస్తే మనం చేస్తున్నాం. నేను మళ్ళీ అంటున్నా, నిజంగా అయినా అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా అని మళ్ళీ అడుగు, మళ్ళీ ప్రశ్నిస్తున్నా. ఎందుకు ఈ పనులు చేస్తున్నా? అటువంటి వ్యక్తిని మనం ఎందుకు ఎన్నుకున్నామని నేను మళ్ళీ ప్రశ్నిస్తున్నా. మనస్ఫూర్తిగా అదే వరడు మళ్ళీ వాడుతున్నా. అన్నం తింటున్నారా, మీ విషయంలో గడ్డి తింటున్నారా అని. అందులో ఏమి వెనక్కి తగ్గేది ఏమి లేదు. అందుకని ఆ గత పాలకుల గురించి అనవసరం. ఇప్పుడు ఏం చేయాలి, దీనికి